రామలక్ష్మిని, సీతాకాంత్‌ని కలపాలని రామ్ ఇద్దరికీ కనపడకుండా వెళ్ళిపోతాడు. నన్ను వెతికే పనిలో వీళ్ళిద్దరైనా కలుసుకుంటారులే అని. అయితే అదృష్టం కొద్దీ రోడ్డు దాటుతున్నప్పుడు నానమ్మ, తాతయ్యలకైతే కనిపిస్తారు. మైథిలి వాళ్ళ నానమ్మ, తాతయ్యలకి. లేదంటే అది పెద్ద ప్రమాదమే జరుగుండేదనమాట. అయితే రామలక్ష్మికి ఫోన్ చేసి, బాబు మా దగ్గరున్నాడని తాతయ్య ఫోన్ చేసి చెప్పడంతో రామలక్ష్మి పరుగు పరుగున ఇంటికెళ్తుంది. "రామ్, ఎందుకిలా చేశావు? నేను కార్‌లోనే కూర్చోమని చెప్పాను కదా! ఇలా ఎందుకు చేశావు నాన్న" అనేది అంటూ ఉంటే, "నాకు ఆ ఎంగేజ్‌మెంట్ నచ్చలేదు. వెళ్ళిపోవాలనిపించింది" అన్నట్టు చెప్తాడు. అలాగే సీతాకాంత్‌కి ఫోన్ చేసి, "బాబు ఇక్కడే ఉన్నాడు రండి" అన్నట్టు చెప్తుందనమాట. ఇక బాబుని చూడగానే ఇద్దరూ ఎమోషనల్ అయిపోతారు. రామలక్ష్మి కానీ, సీతాకాంత్ కానీ. సిరిని ఎంతగా ఇష్టపడ్డారో ఇప్పుడు రాముని కూడా అంతే ఇష్టపడుతున్నారనమాట ఇద్దరు కలిసి. అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈ శ్రీలత రామ్ మీద చేయి చేసుకోబోతుంది. మొదటిసారనమాట. ఎప్పుడూ సీతాకాంత్ శ్రీలత మీదకి అరవడు. అలాంటిది "ఏంటమ్మా నువ్వేనా అసలు ఒక తల్లిలాగా ఆలోచిస్తున్నావా? నాన్నెందుకు కొట్టబోతున్నావు" అన్నట్టు కసిరేస్తాడనమాట. అయితే ఆ దెబ్బతో శ్రీలత ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నాన్నే ఎదిరిచ్చి మాట్లాడతాడా అని. అసలు నువ్వేనా ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాన్న ఇంటికొచ్చిన సంతోషం కూడా లేకుండా వాడి మీద చేయి చేసుకుంటున్నావు అన్నట్టు కసురుతాడు. శ్రీలతని అలా ఎదిరించి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఈ రమ్య షాక్ అవుతుందనమాట. అలాగే బాబుని "అసలు ఎందుకెళ్ళావురా" అంటే, "సీత రమ్యని ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. సీత పక్కన రమ్య ఉండడం నాకు అస్సలు నచ్చలేదు" అన్నట్టు చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు. "నీకేంటి నచ్చేది? మాకు నచ్చారు కదా" అన్నట్టు మరలా శ్రీలత చేయి చేసుకోబోతుంది. అప్పుడు సీతాకాంత్ మరలా శ్రీలతని "ఇంకొక్కసారి బాబు విషయంలో ఇలా చేస్తే మాత్రం నేను ఊరుకోనమ్మా" అంటూ వార్నింగ్ ఇచ్చి సీతాకాంత్ బాబుని ఇంట్లోకైతే తీసుకొని వెళ్తాడు.